హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ పిచ్ రిపోర్ట్. సో పిచ్ రిపోర్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇండియాలో బేసికల్లీ 3 టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి. మోస్ట్లీ రెడ్ సాయిల్ పిచ్, అలాగే బ్లాక్ సాయిల్ పిచ్ అండ్ కాంబినేషన్ పిచ్. సో ఈ పిచ్చెస్ అంటే ఏంటి, అలాగే మనకు ఓవరాల్ గా 10 టీమ్స్ ఉన్నాయి. 10 హోమ్ టీమ్స్ యొక్క బేసిక్ పిచ్ నేచర్ ఏంటి, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, అలాగే ఎన్ని పిచ్చెస్ అవైలబుల్ గా ఉన్నాయో స్టేడియం వైజ్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు రెడ్ సాయిల్ పిచ్, బ్లాక్ సాయిల్ పిచ్, కాంబినేషన్ పిచ్ గురించి అలా ఒకసారి టచ్ చేసి నెక్స్ట్ స్టేడియం బై వెళ్ళిపోదాం. సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ చూసాం మళ్ళీ చూస్తున్నాం అంటే లైక్ కొట్టేయండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటారు. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ సాయిల్ పిచ్ అనుకుంటే, సో రెడ్ సాయిల్ పిచ్ వచ్చేసరికి బౌన్స్ అనేది మంచిగా ఉంటది, బ్యాట్ మీదకి అనేది బాల్ మంచిగా వస్తుంది. సో ఇక్కడ ఈ రెడ్ సాయిల్ పిచ్ లో మట్టి శాతం అనేది చాలా తక్కువగా ఉంటది. దాని వల్ల వాటర్ అబ్సార్ప్షన్ చాలా లో ఉంటది. సో బేసికల్లీ ఎక్కువ క్రాక్స్ కనబడుతుంటాయి. సో ఈ టైప్ ఆఫ్ పిచ్ లో వచ్చేసరికి బాల్ అనేది ఫస్ట్ ఓవర్ నుంచే మంచిగా బ్యాట్ మీదకి వస్తాయి. అలాగే ఇన్షియల్ స్వింగ్ ఉంటది బౌలర్స్ కు. అండ్ లైక్ లేదర్ అండ్ వెరీ స్లోలీ స్పిన్నర్స్ కు మైట్ కొంచెం గ్రిప్ దొరకచ్చు, కొంచెమే, ఎక్కువ ఉండదు. అండ్ T20 ఇంపాక్ట్ లో చూసుకుంటే మంచి ప్లేయర్స్, గుడ్ స్ట్రోక్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు హిట్ చేయొచ్చు. అండ్ పేసర్స్ చూసుకుంటే వేరియబుల్ బౌన్స్ ఉంటది. సో బాల్ అనేది మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ ఈజీలీ రెడ్ సాయిల్ పిచ్చెస్ లో 180+ స్కోర్ చూడొచ్చు. సో మనకు రెడ్ సాయిల్ పిచ్ అంటే సింప్లీ ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ ఇలాంటి పిచ్చెస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ సాయిల్ పిచ్. సో బ్లాక్ సాయిల్ పిచ్ అంటే ట్రెడిషనల్లీ స్పిన్ పిచ్చెస్ అని చెప్పొచ్చు సింపుల్ టర్మ్స్ లో. సో బ్లాక్ సాయిల్ పిచ్చెస్ లో ఏంటంటే బ్లాక్ సాయిల్ యూజ్ చేస్తారు, మోస్ట్లీ సౌత్ స్టేట్స్ నుంచి దొరుకుతుంది. సో బ్లాక్ సాయిల్ క్లే. సో ఇందులో చూసుకుంటే మట్టి శాతం అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటది కంపేర్ టు. సో దాని వల్ల వాటర్ అబ్సార్ప్షన్ అంటే వాటర్ అనేది చాలా ఎక్కువ ఇంకిపోతుంది. సో బ్లాక్ సాయిల్ లో రెడ్ సాయిల్ కంటే క్రాక్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల అన్ఈవెన్ బౌన్స్ ఉంటుంది. లైక్ కన్స్టెంట్ గా ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ అనేది మంచిగా బాల్ వేరియబుల్ బౌన్స్ ఉండదు, మంచిగా బాల్ బయటకు వస్తుంది. సో లిటిల్ బిట్ లైక్ ఇక్కడ చూసుకుంటే మంచి సెటిల్ అయిన బ్యాట్మెన్ లైక్ పిచ్ ని అర్థం చేసుకుని ఆ బ్యాట్మెన్ స్కోర్ చేయడం ఈజీ. బట్ కొత్త బ్యాట్మెన్ వచ్చి రాగానే హిట్ చేయడం చాలా కష్టం. స్పిన్నర్స్ మంచిగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ గ్రిప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే స్పిన్ మోస్ట్లీ బ్లాక్ సైల్స్ ఆర్ స్పిన్ ఫ్రెండ్లీ. సో అగ్రెసివ్ అనేది చాలా కష్టం. సో సమ్వేర్ అరౌండ్ 150-165 స్కోర్స్ మనం ఎక్కువ చూస్తుంటాం ఇలాంటి పనుల్లో. సో కామన్ చూసుకుంటే చెన్నై, ఢిల్లీ, లక్నో, దిస్ టైప్ ఆఫ్ పిచ్చెస్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ పిచ్. సో కాంబినేషన్ పిచ్ అంటే సో రెడ్ సాయిల్ అలాగే బ్లాక్ కాంబినేషన్ పేర్లోనే ఉంది. సో రెడ్ సాయిల్ ప్లస్ బ్లాక్ సాయిల్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సాయిల్ మిక్స్ చేసి ఈ పిచ్చెస్ తయారు చేస్తారు. సో ఇది వచ్చేసరికి బౌన్స్ అనేది ఎవ్రీథింగ్ మోడరేట్ గా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ స్పిన్, ఫేస్, ఏదైనా మోడరేట్ ఉంటది. సో స్పిన్నర్స్ కు అలాగే స్పిన్నర్స్ కు వచ్చేసరికి లేట్ సమ్వేర్ అరౌండ్ 12-14 ఓవర్స్ మధ్య అసిస్ట్ వస్తుంది. అండ్ T20 ఇంపాక్ట్ చూసుకుంటే బ్యాలెన్స్ కాంటెస్ట్ ఉంటుంది బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. సో స్కోర్ చూసుకుంటే యూజువల్లీ 165 నుంచి 180 నమోదైతే. అండ్ కామన్ స్టేడియం చూసుకుంటే కోల్కతా, హైదరాబాద్, జైపూర్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ స్టేడియం గురించి వస్తుంది. సో ఇందులో భాగంగా ఫస్ట్ చపాక్. సో చపాక్ చూసుకుంటే బేసికల్లీ చెన్నై అనేది ఇట్స్ లైక్ ఏ స్పిన్ ఫ్రెండ్లీ అంటాం. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ 6 పిచ్చెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ అన్ని స్టేడియాలు వచ్చేసరికి మోస్ట్లీ బ్లాక్ సైల్ పిచ్చెస్ మాత్రమే చూస్తాయి. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 163. హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి ఈ చపాక్ పిచ్ లో 246 for 5 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. అలాగే హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 211 ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే. అండ్ ఇది వచ్చేసరికి స్లో అలాగే స్పిన్ ఫ్రెండ్లీ. అండ్ ఇక్కడ చూసుకుంటే 6 పిచ్చెస్ ఉన్నాయి కదా, అందులో 4 పిచ్లు పిచ్ 1, పిచ్ 2, పిచ్ 3, పిచ్ 4 ఆల్ ఆర్ బ్లాక్ సాయిల్ పిచ్. అండ్ 5 and 6 దోస్ ఆర్ కాంబినేషనల్ పిచ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాంకాడే. సో వాంకాడే పిచ్ చూసుకుంటే లైక్ బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ ప్యారడైజ్ ఇన్ ద సెన్స్ బౌలర్లకు లైక్ మంచిగా బౌన్స్ ఉంటుంది. స్టైల్ పిచ్ మంచిగా బాల్ అనేది బ్యాట్ మీదకి వస్తాయి. యూజువల్లీ ఎక్కువ హై స్కోర్స్ చూస్తుంటాం.
సో ఇక్కడ చూసుకుంటే వాంకాడే వచ్చేసరికి 7 పిచ్చెస్ ఉన్నాయి అండ్ మెయిన్ వచ్చేసరికి రెడ్ సాయిల్ పిచ్. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 170 నుంచి 175 అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 235 ఫర్ 1 విచ్ ఈస్ బిట్వీన్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్. అలాగే హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 214 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ పిచ్ వచ్చేసరికి మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అండ్ అలాగే బౌన్స్ పేసర్స్ కు కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్పిన్నర్స్. పేసర్స్ కు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్వామి బెంగళూరు. సో ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్ ప్యారడైజ్, స్మాల్ గ్రౌండ్ అండ్ బాల్ అనేది మంచిగా బ్యాట్ మీదకి వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా టోటల్ ఆరు పిచ్చెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఎక్కువ చూసుకుంటే ఇది వచ్చేసరికి రెడ్ సాయిల్ పిచ్ అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 176 అండ్ హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 287 ఫర్ 3 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. అలాగే హైయెస్ట్ స్టేజ్ వచ్చేసరికి 226 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ. పిచ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ, బాల్ అనేది మంచిగా గ్రౌండ్ లోకి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే స్మాల్ బౌండరీస్ ఉంటాయి. దీన్ని బట్టి యూజువల్లీ హై స్కోర్ పిచ్చెస్ ఎక్కువ. నెక్స్ట్ చూసుకుంటే అహ్మదాబాద్ స్టేడియం. సో నరేంద్ర మోడీ స్టేడియం ఇక్కడ బిగ్గెస్ట్ స్టేడియం మనకు ఇది. సో ఇక్కడ చూసుకుంటే అరౌండ్ 11 పిచ్చెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మోస్ట్లీ లైక్ రెడ్ సాయిల్ ఉన్నాయి, అలాగే బ్లాక్ సాయిల్. సో మోస్ట్లీ రెడ్ సాయిల్ పిచ్చెస్ అలాగే బ్లాక్ సాయిల్ పిచ్చెస్ బోత్ టైప్ ఆఫ్ పిచ్చెస్ ఉన్నాయి అండ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 178, దట్ ఈస్ బ్లాక్ సైడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రెడ్ సైడ్ అయితే ఆల్మోస్ట్ 190 ప్లస్ ఉంటుంది యావరేజ్. సో హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 233 జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్. అలాగే హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 206 కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. అండ్ ఇక్కడ 11 పిచ్చెస్ ఉన్నాయి కదా, అందులో చూసుకుంటే రెడ్ సాయిల్ పిచ్చెస్ వచ్చేసరికి 5 ఉన్నాయి, అలాగే బ్లాక్ సాయిల్ పిచ్చెస్ వచ్చేసరికి 5 ఉన్నాయి అండ్ కాంబినేషన్ పిచ్ వచ్చేసరికి 1 ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్. సో ఈడెన్ గార్డెన్స్ లైక్ బేసికల్లీ మంచి ఇట్స్ లైక్ కాంబినేషన్ స్టైల్. బ్యాట్ కు బాల్ కు మధ్య అడ్వాంటేజ్ ఉంటుంది. మనం సమ్ హై స్కోర్స్ చూద్దాం, అలాగే స్పిన్నర్స్ కు కొంచెం హెల్ప్ ఉంటుంది ఈడెన్ గార్డెన్స్ లో అండ్ బ్యాట్మెన్స్ కూడా స్కోర్ మంచిగా చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 9 పిచ్చెస్ ఉన్నాయి అండ్ సాయిల్ చూసుకుంటే ఇట్స్ లైక్ కాంబినేషన్ పిచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ టోటల్ వచ్చేసరికి 168 అండ్ హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 261 ఫర్ 6 విచ్ ఇస్ కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్. అండ్ హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 262, అదే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి చేజ్ కూడా చేశారు 262 రన్స్. పిచ్ చూసుకుంటే బ్యాలెన్స్డ్ బ్యాటింగ్ ట్రాక్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఢిల్లీ స్టేడియం. సో ఇక్కడ చూసుకుంటే 9 పిచ్చెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఢిల్లీ పిచ్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్. సో బ్లాక్ సాయిల్ అంటే స్పిన్నర్స్ కి అసిస్టెన్స్ ఉంటుంది, స్కోర్ పెద్దగా నమోదవుడు. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 165 నుంచి 168. అలాగే హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 278 ఫర్ 3 కేకేఆర్ వర్సెస్ టీసీ. అలాగే హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి 219 ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే. సో పిచ్ వచ్చేసరికి స్పిన్ ఫ్రెండ్లీ సర్ప్రైజ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మన ఉప్పల్ హైదరాబాద్ స్టేడియం. సో ఇక్కడ చూసుకుంటే 9 పిచ్చులు ఉన్నాయి అండ్ మోస్ట్లీ లైక్ మిక్స్డ్ సాయిల్ ఉంటది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 175 నుంచి 180 ఉంటది. సో హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 286 ఫర్ 6. అలాగే హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 217 అండ్ పిచ్ చూసుకుంటే మోస్ట్లీ లైక్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పొచ్చు. జైపూర్ స్టేడియం. సో జైపూర్ లో 7 పిచ్చెస్ ఉంటాయి. మోస్ట్లీ జైపూర్ కూడా ట్రెడిషనల్లీ బ్లాక్ సాయిల్ పిచ్, అంటే స్పిన్నర్స్ కు పెద్దగా అసిస్టెన్స్ ఉంటుంది, అలాగే బ్యాట్మెన్స్ స్కోర్ చేయడం కొంచెం కష్టం. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 160 to 165 రన్స్ అండ్ హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 217 ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అలాగే హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 199 ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్. సో ఇక్కడ పిచ్ బిహేవియర్ చూసుకుంటే స్లో, అలాగే స్పిన్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ చూసుకుంటే ఎకానా స్టేడియం, ఇది వచ్చేసరికి లక్నో. సో ఇక్కడ చూసుకుంటే 9 టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి, 9 పిచ్చెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఎక్కువ బ్లాక్ సైడ్ పిచ్చెస్ చూస్తాం. ఎకానా స్టేడియం లో బాల్ అనేది స్పిన్నర్స్ కి ఎక్కువ అసిస్టెంట్ ఉంటుంది, స్కోర్ చేయడం కష్టం కాబట్టి యావరేజ్ స్కోర్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 150 to 155 నుంచి 160 రన్స్ ఉన్నాయి అండ్ హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 235 ఫర్ 6 కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. అలాగే హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 199 ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్.
అండ్ ఇది వచ్చేసరికి ఎకానా స్టేడియం బ్లాక్ సైడ్ పిచ్ కాబట్టి స్పిన్నర్స్ కు అసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ధర్మశాల, ఇది వచ్చేసరికి పంజాబ్ హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు సింప్లీ. సో ఇక్కడ చూసుకుంటే సిక్స్ టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి, ఐ మీన్ 6 పిచ్చులు ఉంటాయి. సారీ, సాయిల్ చూసుకుంటే మోస్ట్లీ రెడ్ సాయిల్ ప్లస్ గ్రాస్ ఉంటుంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 175 అండ్ హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 241 ఫర్ 7 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. అండ్ హైయెస్ట్ స్టేజ్ వచ్చేసరికి 232 పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ. పిచ్ వచ్చేసరికి లైక్ ఫేస్ ఫ్రెండ్లీ, బౌన్స్ ఉంటుంది ఎక్కువ, మంచిగా బాల్ అనేది బ్యాట్ మీదకి వస్తుంది, బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కంపేర్ టు స్పిన్నర్స్. సో ఇది ఓవరాల్ 10 స్టేడియంస్ గురించి. సో క్విక్లీ ఓవర్ టు లైక్ సింప్లీ పిచ్ ఇన్సైట్స్ గురించి మాట్లాడితే, చెన్నై వచ్చేసరికి స్వింగ్ పిచ్ సంవేర్ అరౌండ్ 150 నుంచి 170 ప్లస్ స్కోర్స్ మనం చూడొచ్చు యూజువల్లీ. అలాగే ముంబై చూసుకుంటే బ్యాటింగ్ ప్యారడైస్, సో ఈజీగా 180 ప్లస్ స్కోర్స్ చూడొచ్చు. సేమ్ విత్ బెంగళూరు చూసుకున్న బ్యాటింగ్ ప్యారడైస్, సో 190 ప్లస్ రన్స్ స్కోర్ చూడొచ్చు. అహ్మదాబాద్, సో ఇక్కడ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ పిచ్, ఇది కూడా సమ్వేర్ బ్యాలెన్స్ ఈక్వల్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ కాబట్టి సమ్వేర్ అరౌండ్ 190 ప్లస్ స్కోర్ చూడొచ్చు. కోల్కతా చూసుకుంటే బ్యాలెన్స్డ్ పిచ్, సో ఇక్కడ కూడా అరౌండ్ 180 ప్లస్ స్కోర్స్ మనం చూడొచ్చు. ఢిల్లీ చూసుకుంటే స్విన్ పిచ్, సో సమ్వేర్ అరౌండ్ 160-170 రన్స్ మధ్య చూడొచ్చు. అలాగే నెక్స్ట్ హైదరాబాద్ చూసుకుంటే 175 నుంచి 200 రన్స్ బ్యాటింగ్ ప్యారడైజ్ కాబట్టి 175 నుంచి 200 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ జైపూర్ చూసుకుంటే స్లో పిచ్ కాబట్టి సమ్వేర్ అరౌండ్ 155 నుంచి 170 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లక్నోలో సేమ్ స్లో పిచ్ కాబట్టి 150 నుంచి 165 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ధర్మశాలలో ఫేస్ లైక్ ఇక్కడ చూసుకుంటే 175 నుంచి 190 మధ్య రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఇది ప్రతి స్టేడియం ఆడే మ్యాచెస్ లో ప్రతి స్టేడియం ఒక డీటెయిల్ లైక్ క్విక్ పిచ్ రిపోర్ట్. సో ఈ పిచ్ రిపోర్ట్ గురించి మ్యాచ్ బై మ్యాచ్ స్టేడియం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుతుంది, జస్ట్ కన్ఫర్మేషన్, జస్ట్ ఒక ఐడియా రావడానికి. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారు, యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ ప్రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.